లాస్ట్లో పదం వాడేసాం మనం, క్విడ్ ప్రోకో అని. నీకెంత నాకెంత అని తెలుగులో కూడా పెట్టాం. అంతే. ఇది ఎవడు ప్రూవ్ చేయాలి? అది లంచంగా డబ్బులు తీసుకుంటే ఒక ఆస్పెక్ట్ పట్టుబడ్డది అంటే, ₹1 పట్టుబడ్డ వాటిట్లో మొత్తం దొరికినాయి అంతా కూడా వీళ్ళు పెట్టిన కేసులన్నీ ఇవి. అంటే సిబిఐ తరపున కూడా దీనికి సంబంధించి ఒక ప్రత్యేక న్యాయవాదిని పెట్టి వాదించమనేది నేను కూడా చెప్పింది. అదే మరి, ఎందుకంటే లాయర్లను వాదించమంటే లాయర్లు అదే అడుగుతున్నారు. రేపు పొద్దున్న జడ్జి గారి దగ్గరికి వెళ్ళి ఇది పెట్టుబడి పెట్టింది ఎవరు చెప్పారా అంటే, లేదు సార్ దీంట్లో ఉంది సార్ అంటే, ఎవడాడు అని అడుగుతున్నారు అక్కడ జడ్జి. కాబట్టి అక్కడ ఏమి రేపు పొద్దున అవతల లాయర్లు ఏమో బచ్చాగాళ్ళు ఏముంటారు కదా, వాళ్ళు స్ట్రాంగ్ గానే ఉంటారు. అప్పుడు అడుగుతారు, అయ్యా బాబు ఈయన చెప్తున్నాడు కరెక్టే, ఇప్పుడు ఆంధ్ర సిమెంట్స్ ఆయన పెట్టుబడి పెట్టాడు, అదో పెద్ద బోగస్ కంపెనీ అని ఇప్పుడు అప్పట్లో ఇక్కడ రాశారు వార్త. ఆడు బీసీసీ అధ్యక్షుడిగా కూడా చేసినోడు. ఏం చేయాలి ఇప్పుడు? అతను పట్టుకొచ్చి అతని మీద కూడా కేసు పెట్టారు. అతను ముందస్తు బెయిల్ తీసుకుని వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు అతను వచ్చి ఏమని చెప్పాలా? జగన్ నన్ను మోసం చేశాడు, నా చేత పెట్టుబడి పెట్టించుకున్నాడు అని చెప్పాలా? చెప్తాడా? చెప్పలేదనుకోండి, అతను కూడా నేరస్తుడేనండి, అతను కూడా శిక్షించండి అన్న. ఇంతకీ ఇందులో నిరపరాధేవుడు? ఈ ఎట్లా తేలుతాయి కేసులు? కాబట్టి అది